ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. చెప్పండి సార్ ఫస్ట్ సినిమా ఎక్స్‌పీరియన్స్ చెప్పండి. ఫస్ట్ సినిమా 'సిక్స్టీన్స్' నేను యాక్చువల్‌గా ఫస్ట్ శ్రీకాంత్ గారితో చేద్దామనుకున్నా, హ్మ్. జగపతి బాబు గారితో చేద్దామనుకున్నా, రాజశేఖర్ గారితో చేద్దామనుకున్నా. అసలు నేను "నువ్వు డైరెక్టర్ అయితావయ్యా" చెప్పిన మొదటి హీరో రాజశేఖర్ గారు. హ్మ్. 'దీర్ఘ సుమంగళి భవ' సినిమా జరిగేటప్పుడు చెప్పాడాయన, హ్మ్. "నువ్వు పెద్ద డైరెక్టర్ అవుతావని." ఓహ్! నేను పెద్ద డైరెక్టర్ అవుతానన్నాడు కదా! అనేసి ఆయనకే చెప్పా ఫస్ట్ కథ. సార్. చేయలేదాయన. అంటే అవ్వలేదు. ఆయన చాలా బిజీగా చాలా యాక్షన్ సినిమాలు చేస్తున్నాడు. అవ్వలేదు. నాకు శ్రీకాంత్ గారు చాలా క్లోజు. చాలా మా సరదాగా ఉండేవాళ్ళం లొకేషన్‌లో. ఆయనతో చేద్దామని ఆయనే ట్రై చేశా. అవ్వలా. సాయి కుమార్‌తో ట్రై చేశా. అవ్వలా. శ్రీహరి గారితో ట్రై చేశా. అవ్వలా. ఇంకా అలాగా మ ఎలాగా అంటే అప్పుడు కొంచెం బడ్జెట్‌లు అయి తెలుగు డైరెక్టర్స్‌కి అంత ఈజీ హ్యాండ్ లేదప్పుడు. సార్. తమిళ్ డైరెక్టర్స్ డామినేషన్ చాలా హెవీగా ఉంది నేను డైరెక్టర్ అయిన టైంలో. హ్మ్. తమిళ్‌లో మాట్లాడితే డైరెక్షన్ చేస్తున్నారు ఓకే. ప్రొడ్యూసర్లు, అదొక హీరోలు. ట్రెండ్ అయిందప్పుడు. అంటే వాళ్ళు హిట్లు ఇస్తున్నారు. హ్మ్. అంతే కదా! ఇండస్ట్రీ ఎప్పుడు హిట్ పైన డిపెండ్ అయి ఉంటది. ఖచ్చితంగా. ఖచ్చితంగా. సో, తమిళోళ్ళు హిట్ ఇస్తున్నారు కాబట్టి తమిళోళ్ళకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఉంటుంది. హ్మ్. తెలుగోళ్ళు కొత్త డైరెక్టర్ అయినా సరే అంత పవర్‌ఫుల్‌గా లేదప్పుడు. తెలుగు హ్మ్. డైరెక్టర్స్ న్యూ బ్లడ్. అది మార్చింది తేజ. సార్. తేజ అనేవాడు 'చిత్రం' అనే సినిమా తీసి చూయించి బ్లాక్ బస్టర్ కొట్టాడు. హ్మ్. దాంతో తెలుగు డైరెక్టర్స్ పైన కాన్ఫిడెన్స్ వచ్చింది. తెలుగు కొత్త కుర్రాళ్ళు హిట్లు ఇవ్వగలరు అన్న ఒక చిన్న పాత్ ఓపెన్ అయింది. ఓపెన్ అయింది. ఆ తర్వాత సానాయాదిరెడ్డి గారు సార్. చిన్న సినిమాల్లో సినిమా కొట్టి ఆయన కూడా చిన్న రూట్‌కు అదే రూట్‌లో హిట్ ఇచ్చాడు. హ్మ్. అప్పుడు నేను రాసిన ఒక కథ 'సిక్స్టీన్స్'. హ్మ్. ఇంకా ఇక్కడ శ్రీకాంత్ గారు ఇట్లా అవ్వట్లేదు పనులు. ఆ కథలకి, ఆ బడ్జెట్‌లకి కుదరట్లేదు. వాటికి నన్ను యాక్సెప్ట్ చేయట్లేదు. ఎందుకో అంటే బడ్జెట్ ఎక్కువ ఇది బిజినెస్‌లు అన్నీ ఉంటాయి కదా! యాక్సెప్ట్ చేయట్లేదు. మనం కూడా ఒక చిన్న కథ రాద్దాం. హ్మ్. కొత్త వాళ్ళతో మనం ఎందుకు చేయకూడదు అని 'రాజా హిందుస్థానీ' అనే సినిమాని తిరగేసి మరగేస్తే 'సిక్స్టీన్స్'. యాక్చువల్‌గా అడుగుదాం అనుకున్నా మీరే చెప్పేసారు. అలాగా 'రెండు జల్ల సీత' అనే ఒక సినిమా నాకు అలా స్టోర్ అయిన సినిమాల్లో ఒకటి. హ్మ్. అప్పుడు నేను చూసిన సినిమాల్లో కొత్తగా ఫీల్ అయిన సినిమా అది. నలుగురు కుర్రాళ్ళు ఒక అమ్మాయిని ప్రేమిస్తే, ఈ అమ్మాయి చివరిలో నలుగురు కుర్రాళ్ళని కాదు నేను ఇంకొకరిని ప్రేమించాను అని చెప్పే సినిమా 'రెండు జల్ల సీత' చాలా బావుంటది సినిమా. సార్. ఈ నలుగురు కుర్రాళ్ళు కలిసి ఆ అమ్మాయికి పెళ్లి చేస్తారు. హ్మ్. బ్యూటిఫుల్ స్టోరీ అది. అది ఫుల్ ఆఫ్ ప్యాక్డ్ ఎంటర్‌టైన్‌మెంట్ మళ్ళీ ఇంత మంచి పెయిన్ ఉంటది ఆ సినిమాలో. ఇట్లాగా ఈ 'రాజా హిందుస్థాన్‌కి' ఆ 'రెండు జల్ల సీత'ని కలిపి హ్మ్. ఇట్లాగ మీరు నేను ఎలా మాట్లాడుతున్నామో ఒక ప్రొడ్యూసర్‌కి కథ చెబుతూ కథ లేదు నా దగ్గర అసలు 'సిక్స్టీన్స్'. ఓకే. ఒక చిన్న 20,00,000, 30,00,000లో ఒక కథ కావాలని ఒక వ్యక్తి అడిగితే, ఆయనకు చెబుతూ కథ కథ పుట్టేసింది. లేదు. కథ లేదు పిలిచాడు కథ ఏం చెప్పాలి అంటే, ఇట్లాగా నలుగురు కుర్రాళ్ళు, ఒక అమ్మాయి. ఈ నలుగురు కుర్రాళ్ళు అలా వెంటపడుతున్నారు. వెంటపడడం మామూలే కదా! నేను వెంటనే నేను కథ చెబుతూ కథ ఆలోచిస్తున్నా. హ్మ్. నలుగురు కుర్రాళ్ళు, కాలేజీ కుర్రాళ్ళు, ఒక అమ్మాయి అమెరికా నుంచి వచ్చింది 'రాజా హిందుస్థానీ'. ఈ నలుగురు కుర్రాళ్ళు 'రెండు జల్ల సీత' ఈళ్ళు పెడుతూ ఉన్నారు. ప్రేమిస్తున్నారు. ప్రేమిస్తున్నాను అని చెప్పంగానే ఆ అమ్మాయి 'రెండు జల్ల సీత' ప్రేమించట్లేదు అని చెప్పింది. ఎందుకు? ఆ అమ్మాయి వేరే అబ్బాయిని ప్రేమించా అని చెప్పింది. అది చెప్తే మళ్ళీ 'రెండు జల్ల సీత' అవుద్ది కదా! అది చెప్పకూడదు. ఏం చెప్పాలి? ఈ కుర్రాళ్ళు ఏమి అడగాలి? సో, ప్రేమిస్తున్నాము అని చెప్తే రెగ్యులర్ అవుద్ది కదా! ప్రేమిస్తున్నాం అని చెప్పకూడదు ఈ కుర్రోళ్ళు. ప్రేమిస్తున్నాం అని చెప్పకూడదు అంటే ఏం చెప్పాలి? నీతో ఉంటాం ఒకరోజు, ఒక నైట్ అని హ్మ్. చెప్పాలి. ఇది కొత్తదవుద్ది కదా! ఏసాం. ఇప్పుడు ఒప్పుకుందనుకో, ఆ అమ్మాయి ఒప్పుకోలేదనుకో, మీరసలు కుర్రాళ్ళా అసలు దాం డూమ్ డిష్ అందనుకో. ఇది కొత్తది కాదు, పాతది. సో, కొత్తదేదేంటి? ఆ అమ్మాయి ఒప్పుకోవాలి. హ్మ్. ఒప్పుకుంది. ఇంటర్మిషన్ అన్నాను. వెంటనే లేచి షేక్ హ్యాండ్ ఇచ్చాడు ఆయన. ఛీ! చాలా బావుంది కథ ఇది. ఇప్పుడు ఈ కుర్రాళ్ళు రియలైజేషన్ అవ్వడం, అదే సినిమా అన్నా, కథ అన్నా ఓకే కథ. హ్మ్. సినిమా చేసేద్దాం అని చెప్పేసాడు. చెప్పాడు కానీ నేను కథేసేసరికి ఇంకా ఆయన చేయలేకపోయారు. అలాగా సినిమా అవ్వకపోతే సడన్‌గా అప్పుడు నాకు పెళ్ళయిపోయింది. పాప పుట్టింది. కృష్ణారెడ్డి గారికి పని చేయట్లేదు. అదే ఐ మీన్ డైరెక్టర్ అవుదామని వచ్చాం కదా! అయ్యప్ప స్వామి మాలేసా. సార్. డైరెక్టర్ అవ్వట్లేదు. 1 ½ ఇయర్ అయిపోయింది. అవకాశాలు రావట్లేదు. హ్మ్. ఫ్యామిలీ, హ్మ్. పాప. హ్మ్.
ఇంట్లు చాలా టైట్ అయిపోయింది. ఇంకా అసిస్టెంట్ అయిపోదాం మళ్ళీ ఎవరినో ఒకరిని అడిగి ఆళ్ళకి రాజావాణి రెడ్డి గారికి ఆళ్ళకి ఈళ్ళకి ఫోన్ చేస్తున్నా. సార్. అసోసియేట్‌కి వస్తానండి అని. హ్మ్. ఆళ్ళేమో అందరి దగ్గర బ్యాచ్‌లుంటారు. అవ్వట్లా. ఓ పక్కన డైరెక్షన్ ట్రయల్స్ చేస్తున్నాం. అవ్వట్లా. తర్వాత తమాషా ఈ హైదరాబాద్ జూబ్లీ హిల్స్‌లో ఎవడన్నా కోటీశ్వరుడు బంగ్లాలు తెలిసిపోతాయి కదా మనకి. హ్మ్. అలా పెద్ద పెద్ద బంగ్లాలుంటే ఆటో ఏసుకొని వెళ్ళిపోయి చెప్పేసేవాడిని ఆళ్ళకి. వాళ్ళు సార్ ప్రొడ్యూసర్‌లా మీరేమైనా కాదా? ప్రొడ్యూసర్లు కాదా? అవునా? కాదు. హ్మ్. పెద్ద బంగ్లా ఉంటే డబ్బులున్నోడే కదా! ఓ 30 లక్షలు పెట్టి సినిమా తీయడా అని చెప్పేసేవాడిని. హ్మ్. చాలా మంది ఇళ్ళకెళ్ళి చెప్పాను అలాగ నేను. హ్మ్. చెప్తే లేదండి మేము సినిమా తీయాలనుకోవట్లేదు అని వాళ్ళంటాం. మళ్ళీ ఇలా తిరుగుతున్న టైంలో అయ్యప్ప స్వామి మాలేశాను. ఐ థింక్ ఫస్ట్ టైమ్ ఏసాను నేను అప్పుడు అయ్యప్ప స్వామి మాల. మాలేసి హ్మ్, వచ్చా. వచ్చాను. మాల తీశాను ఆ రోజే. సార్. మాల తీశాను. ఒకడు వచ్చాడు. హ్మ్. ఆహ్, దొంతిరెడ్డి అచ్యుత్ రెడ్డి రమ్మంటున్నాడని. హ్మ్. శ్రీనివాస్ అని రైటర్. అంటే నేను కథ రాసుకునేటప్పుడు సిట్టింగ్స్‌కొచ్చిన కుర్రాడు. దొంతిరెడ్డి అచ్యుత్ రెడ్డి ఎవరంటే ఇలాగ ఆహ్, చెప్పాడు. అంతకుముందు సినిమాలు ఫైనాన్స్ చేయడం ఆయన ఓ సినిమాకి ఏదో చేయటం జరిగింది. హ్మ్. ఏదో సినిమాకి ఆయన ప్రజెంట్స్ అనగానే ఇంక వెళ్ళిపోయాం ఇద్దరం ఆటో వేసుకొని. బి. గోపాల్ గారి ఇంటి పక్కన ఉండేది సార్. ఆయనకి ఆఫీస్ ఉండేది. వెళ్ళిపోయాం. వెళ్ళిపోతే పైన ఇంకా ఆ! ఏమయ్య కథ ఏదో నీ దగ్గర బాగుందంట కదా! ఏదో సినిమా అంటే ఇంక అప్పుడు టైటిల్ పెట్టలా 16థ్ అని. అవును సార్ అని కథ చెప్పా. కథ బాగుందయ్యా హ్మ్. చేసేద్దాం హ్మ్. అన్నాడు. కానీ 30,00,000లో చేస్తావా? చేయగలవా లేదా? ఇయన్నీ ఉంటాయి కదా! హ్మ్. ఇయన్నీ ఇంకప్పుడు హీరోలను సెలెక్ట్ చేసాం. రోహిత్‌ని ఈ నలుగురు కుర్రోళ్ళని. బడ్జెట్ లేదు మా దగ్గర. సార్. డబ్బులు లేవు. డబ్బులు అచ్యుత్ రెడ్డి దగ్గర ఉన్నాయి. కానీ ఆయన సినిమాని నమ్మాలంటే ఆయన ఏం తీయట్లేదు. సార్. సో, ఈ కుర్రాళ్ళ దగ్గరే 10,000, 15,000 ఇవ్వండిరా సాంగ్స్ రికార్డింగ్ చేస్తాను. సాంగ్స్ వినిపిస్తే ఆయనకి నమ్మకం రావచ్చు అంటే, ఈళ్ళు తలా 10,000 అలా 5,000 ఏసి హీరోల దగ్గర డబ్బులు తీసుకున్నారా? తీసుకున్నా. ఆ! తీసుకొని రోహిత్ 15,000 ఆడొక 5,000 ఒక బట్టల షాప్ ఓనర్‌ని పట్టుకున్నాం. హ్మ్. ఒక కుర్రాడు. ఆహ్, ఆళ్ళకి హ్మ్, ఎయిర్‌పోర్ట్ పక్కన షాప్ ఉండేది బట్టల షాపు. ఆహ్, చ చాలా బాగుండేది. చాలా మంచి డిజైన్స్ కొత్త కొత్త డిజైన్స్ తెచ్చేవాడు ఆడు కుర్రాడు. సార్. ఆ బట్టలు కావాలి మనకి. 16స్ యూత్‌ఫుల్ కథ కదా! ఆడికో క్యారెక్టర్ ఇస్తానని చెప్పేసి ఆడికో క్యారెక్టర్ ఇస్తానని చెప్పా. ఇస్తానని చెప్పి బట్టలు ఫ్రీగా కొనాలని అడిగా. వాడు బట్టలు ఫ్రీగా ఇచ్చాడు. రోహిత్ ఐ థింక్ 15,000 ఇచ్చినట్టున్నాడు. ఆ 15,000తో రికార్డింగ్ చేశా. అబ్బా! 16స్ దేవుడి వరం అందిస్తే తర్వాత ఒక 4 పాటలు రికార్డ్ చేసాం. హ్మ్. నాకు తెలిసి 16స్ పాటలన్నీ 25,000లో రికార్డ్ చేసాం. సూపర్ డూపర్ హిట్స్ ఆడియో. మా ఆడియోనే నాకు తెలిసి ఆ రోజుల్లో 3,00,00,000 ఏదో వచ్చిందని అన్నారు. మనకు డీటెయిల్స్ తెలియవు కానీ. అచ్యుత్ రెడ్డి గారు చేస్తానన్న తర్వాత ఒక 3, 4 నెలలు చేయట్లేదు ఆయన. ఆయన ఏదో సీరియల్ ఒకటి కొన్నారు. సుహాసిని గారు అప్పుడు సీరియల్ ఏదో చేశారు. అది కొన్నారాయన. హ్మ్. అది డిలే అవుతుంది ప్రాజెక్ట్ దానివల్ల. డబ్బులన్నీ అటు పెట్టడం వల్ల మళ్ళీ ఇటు డిలే అవుతూ వచ్చింది. ఇంకా నేను 3 నెలలు, 4 నెలలు చూసి, "సార్ మీరు చేయకపోతే నేను బయటికెళ్తానండి" అంటే అప్పుడు జక్కుల శ్రీనివాసరెడ్డి అని అప్పుడు ఆయన్ని ప్రవేశపెట్టారు. ఓకే. ఆయన పిలిచి కథ 7:00 ఐ థింక్ ఈవినింగ్ రమ్మన్నారు. చెప్పాను కథ. అప్పుడు కథ అంటే సినిమా మొదలెడితే ఎండ్ కార్డ్ దాకా మొత్తం డైలాగులు, షాట్లతో సహా చెప్పేసేవాడిని. 2½ అవర్స్. ఇప్పటికి కూడా కథ అంటే మొత్తం హ్మ్. కథ చెప్పేస్తా. ఆయన మొత్తం కథ విని కథ విన్నారు. ఓకే. ఈ సినిమా మనం చేస్తున్నాం అని ఒక 5,000 రూపాయలు ఇచ్చాడు. ఓకే. ఇచ్చి రేపు మార్నింగ్ బాంబే వెళ్ళి హీరోయిన్‌ని సెలెక్ట్ చేయండి అన్నాడు. ఐ థింక్ మంగళవారం అనుకుంటా. సోమవారమో, మంగళవారమో అది. హ్మ్. డబ్బులిచ్చారు. ఆ రోజు రాత్రో, మరుసటి రోజు రాత్రో వెళ్ళిపోయాం. బాంబే వెళ్ళిపోయా. ఆళ్ళు సుష్మా కౌల్‌తో మాట్లాడారు. సుష్మా కౌల్ ఇంటికెళ్ళాము. గురువారం అనుకుంటా అక్కడ ఫ్లైట్ ఎక్కి ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్కడం. వెళ్ళేటప్పుడు మళ్ళీ బస్‌కే వెళ్ళా నేను. హ్మ్. 5,000 ఇచ్చారు కదా! బస్‌లోనే వెళ్ళా. వెళ్ళి వచ్చేటప్పుడు హీరోయిన్ ఫైనలైజ్ చేసిన తర్వాత ఫ్లైట్ టికెట్ వేశారు. జక్కు శ్రీనివాసరెడ్డి గారు కూడా వచ్చారు. సార్. వచ్చి చూసి ఆయన నేను కలిసి ఫ్లైట్‌లో హైదరాబాద్ వచ్చాం. గురువారం వచ్చాం. శుక్రవారం అనుకుంటా. ఐ థింక్ నాకు గుర్తులేదు. షూటింగ్ స్టార్ట్ స్టార్ట్ చేసాం. అయిపోయింది. షూటింగ్ స్టార్ట్ చేసాం. డైరెక్ట్‌గా హీరోయిన్ రావడం, షూటింగ్ స్టార్ట్ చేసేయడం. సార్. ఈలోపు
అచ్యుత్ రెడ్డి గారు ప్రొడ్యూసర్‌గా ఉండంగానే ఈ కుర్రోళ్ళందరిని సెలెక్ట్ చేసాం. హ్మ్. రోహిత్‌ని, డుంబు అనేవాడిని, బట్టల షాపు చెప్పాను కదా! ఆ బక్కబ్బాయా? బట్టల షాప్ అబ్బాయి? బట్టల షాప్ అబ్బాయి బక్కగా ఉంటాడు ఆడు. అవును. కళ్ళజోడు పెట్టుకొని. అవును. సో, ఆళ్ళని సెలెక్ట్ చేసిన తర్వాత ఐదుగురు కుర్రాళ్ళ క్యారెక్టర్ల ప్రకారం మళ్ళీ డైలాగులు రాశా నేను. హ్మ్. ఈ క్యారెక్టర్‌కి ఏం డైలాగులు రాస్తే ఈ కథలో ఏం బావుంటది. ఎందుకంటే నువ్వు బక్కను పెట్టావా, లావుటోని పెట్టావా అన్నది కాదు ఇంపార్టెంట్. ఆ క్యారెక్టర్ నాకు నచ్చేలా ఉందా లేదా అని ఆడియన్స్ చూస్తాడు. సార్. సో, మళ్ళీ ఆళ్ళని లావుగా ఉన్నాడు కాబట్టి నవ్వేస్తారు, బక్కగా ఉన్నాడు కాబట్టి నవ్వేస్తారు. అలాంటి రూల్స్ ఏమి ఉండవు. హ్మ్. వాడు కథలో ఉంటేనే నవ్వుతాడు ఆడియన్స్. సో, మళ్ళీ స్క్రిప్ట్‌లో అయన్నీ చేసి ఆళ్ళందరికీ ఒక 2 నెలలు ట్రైనింగ్ ఇచ్చి షూట్‌కెళ్ళామనమాట కరెక్ట్‌గా. అప్పుడు జక్కుల శ్రీనివాసరెడ్డి ఇయన్నీ అయ్యాక జక్కుల శ్రీనివాసరెడ్డి గారు ఎంటర్ అయ్యారు. రావటంతోటే షూటింగ్‌కెళ్ళిపోయామనమాట. ఇది మొదటి సినిమా తీసినట్లేదు సార్. మొదటి బిడ్డను కన్నట్టుంది. ఆ! అసలు దానికంటే ఎక్కువ పడ్డాను నేను ఒక ఆ ప్రసవ సినిమాకి. వేదనలాగా ఉంది. అంటే నేను మళ్ళీ ఇదంతా నేను ఏదో కష్టం, బాధ ఇలా ఫీల్ అవ్వలేదు ఏ రోజు. నేను ఫ్యామిలీ పరంగా కొంచెం ఇబ్బంది పడేవాడిని గానీ, ఈ మెయింటెనెన్స్ అరే! స్ట్రగుల్ అయిపోతున్నాం. ఇంట్లో వాళ్ళు ఇలా ఈ బాధ ఉండేది నాకు. బట్ సినిమా కోసం పడే ఏదీను నేను బాధగా ఫీల్ అయ్యేవాడిని కాదు. సార్. ఎంజాయ్ చేసేవాడిని. ఎందుకు రాదు? ఈరోజు కాకపోతే రేపొస్తది. వచ్చి తీరాల్సిందే కదా! నాకెందుకు రాదు? నేను ఈ కథ బావుంది. ఈ హ్మ్. కథ ఈళ్ళకి నచ్చలేదు, ఆళ్ళకి నచ్చలేదు. బట్ ఎవడికో ఒకడికి నచ్చుద్ది ఖచ్చితంగా. అన్నది చాలా స్ట్రాంగ్‌గా ఉండేవాడిని. అండ్ మీరు ఈ ప్రాసెస్‌లో అన్నారు కాబట్టి అయ్యప్ప స్వామి మాల యేసుకున్న పక్క రోజు ఇలా కాలొచ్చిందని అవును. రియల్ టైమ్ ఎక్స్‌పీరియన్స్ ఒకటి చెప్తాను సార్. మనం ఫస్ట్ టైమ్ మాలేసుకున్నప్పుడు కన్యస్వాములు అంటారు. అవును. కన్యస్వామి మాలేసుకున్న తర్వాత నా దీక్షలో ఉన్న 45 రోజులు, 47 రోజుల్లో మనస్ఫూర్తిగా ఏదైనా ఒక కోరిక కోరుకుంటే అది ఖచ్చితంగా తీరుద్దంట. అదే. నేనదే అనుకున్నా నేను. గురుస్వాములందరూ అదే చెప్తారు. నేనదే అనుకున్నా. ఆ! నేను చెప్పారా? మీకు చెప్పారా ఇది? ఆ! ఆ! మామూలుగా మనం దేవుడిని మనం కోరుకున్నది జరగాలని దేవుడిని కోరుకుంటాం. హ్మ్. బట్ అయ్యప్ప స్వామి చాలా పవర్‌ఫుల్. నీవేం అనుకున్నా అయిపోద్ది ఇలా అంటుంటారు కదా! కన్యస్వామికి మా కన్యస్వామి నువ్వు చాలా పవర్‌ఫుల్ అవును. అంటుంటారు కదా! హ్మ్. సో, నేను నిజంగా దేవుడిని నమ్ముతాం. బట్ నిజంగా జరుగుద్దా అన్నప్పుడు చెప్పలేం. సార్. బట్ అది జరిగినప్పుడు నేను అరే! నిజంగా అయ్యప్ప స్వామి మాలేసి నేను రావడంతోటే కబురు రావడం ఏంటి? ఇట్స్ మిరాకిల్. మనం ఎంతైనా ప్రయత్నించొచ్చు. బట్ ముందు రావచ్చు కదా! కరెక్ట్. బట్ కరెక్ట్‌గా మాల తీసి మాల 40 రోజులు, 41 రోజులు మండలం అవ్వంగానే మరుసటి రోజు రావడం అన్నది నేను అప్పుడు నిజంగా అందుకే వరుసగా 7 సార్లో, 8 సార్లో వేసాను నేను అయ్యప్ప మాల. సార్ సూపర్. అంటే అయితే ఇది మీకు సంబంధం లేని ప్రశ్న. ఇష్టమైతే చెప్పండి లేదా స్కిప్ చేసేద్దాం. రోహిత్ గారితో మీరు మొత్తం 4 సినిమాలు తీశారనుకుంటా. కరెక్టా? హ్మ్. అయితే అందులో ఆయనకి సక్సెస్‌లున్నాయి. అవును. 2 హిట్లు, 2 ఫ్లాప్. ఆ! మంచి హీరోగా గుర్తింపు ఉంది. ఆడియన్స్ యాక్సెప్ట్ చేశారు. అవును. బట్ ఎందుకు ఆయన రావాల్సినంత రీచ్‌కి రాలేదు? ఒక స్టార్ స్టేటస్ రావాల్సినంత రేంజ్‌లో ఆయనకి దక్కలేదు. మీరు తొలి సినిమా డైరెక్టర్‌గా మీరు ఏం అబ్జర్వ్ చేశారు? ఆయనకి ఇండస్ట్రీలో ఏమన్నా అన్యాయం జరిగిందా? ఇండస్ట్రీ ఎప్పుడు ఎవరికీ ఏమి అన్యాయం చేయదు. ఎందుకంటే ఇండస్ట్రీ ఎప్పుడూ వాంటెడ్‌లో ఉంటది. సార్. మంచి హీరో ఇప్పుడు చిరంజీవి గారు దొరకరు. రవితేజని ట్రై చేస్తారు. హ్మ్. రవితేజ దొరకడు. రోహిత్‌ని ట్రై చేస్తారు. హ్మ్. ఇట్లాగా ప్రతి డైరెక్టర్‌కి, ప్రొడ్యూసర్‌కి ఆహ్, ఫై ప్రతి ఒక్కళ్ళకి అవసరం ఉంటది. హ్మ్. అందరికీ చిరంజీవి గారు, బాలకృష్ణ గారు దొరకరు కదా! కరెక్ట్. కరెక్ట్. సో, ఎవరినో ఒకరిని సినిమా తీసి ప్రూవ్ చేసుకోవాలనుకునే ప్రొడ్యూసర్ ఉంటాడు. హ్మ్. ప్రూవ్ చేసుకోవాలనుకునే డైరెక్టర్ ఉంటాడు. కాబట్టి ఎవరిని ఇగ్నోర్ చేయరు. హ్మ్. మనకు దొరికిన అవకాశాన్ని, మనకు దొరికిన అదృష్టాన్ని మనం విసిరేసుకోవటం వల్లో, మనం వాడుకోవటం వల్లో మనం నష్టపోతాం. హ్మ్. సరిగ్గా వాడుకోకపోవడం వల్ల. యెస్. దాన్ని ఆ టైంలో నువ్వు దాన్ని సరిగ్గా వాడుకోలేదు. హ్మ్. సో, ఒక గాజు బొమ్మ దొరికింది నీకు అద్భుతమైన బొమ్మ. హ్మ్. నువ్వు ఏమాత్రం ఏమరపాటుగా వదిలేసినా అది ఖచ్చితంగా పగిలిపోద్ది. సార్. న న ఇంక నువ్వు దాన్ని కాపాడుకోలేవు. హ్మ్. అరే! నేను జారిపోయేటప్పుడు చెప్పొచ్చు కదా తను అంటే, అది అర్థం లేని ఇదవుద్ది. సో, ఎవరి కెరీర్ నాశనమైనా, ఎవరి కెరీర్ బాగుపడ్డా ఆడి తప్పిదం వల్లే అవుద్ది తప్ప ఇంకొక్కడెవ్వరు ఏం చేయలేరు. మహా అంటే ఏం చేస్తారు ఎవరైనా కాలొడ్డు పెడతారు. ఒక మాట అడ్డేస్తారు. అంత లేదండి, ఇంత లాగుతారు. లేదు. వెనక్కి లాగుతారు. బట్ అది బ్రేక్ చేయాల్సింది ఎవరు? మనమే. మనం. నీకు నీకు ఆల్రెడీ ఒక హిట్ ఉంది. 2 హిట్లున్నాయి. అవును. నీ మార్కెట్ తెలుసు. నువ్వు తెలుసు. పలానా రాజా వచ్చి వద్దు అంటే ఆగిపోతాడా ప్రొడ్యూసర్? హ్మ్. డైరెక్టర్ ఆగిపోతాడా? బట్ ఎక్కడో మన తప్పు ఉంటది. సార్. అది మా మా రోహిత్ కూడా ఏంటంటే ఆ చిన్న మెచ్యూరిటీ లేకపోవటం వల్ల, వచ్చిన సక్సెస్‌ని హైగా ఫీల్ అవ్వటం వల్ల ఆహ్, ఇంక తిరుగులేదు అని అనుకుంటాం ఒక్కొక్కసారి మనం. హ్మ్. మనకొచ్చిన సక్సెస్‌లకి ఇంక అయిపోయింది దట్స్ ఇట్ అనుకుంటాం. ఆహ్, నా కోసం నాకు జరుగుతుంది. నాకు మంచి పాటలు పడతాయి. నాకు మంచి కథలు పడతాయి అనే ఒక అపోహ. రెమ్యునరేషన్స్ ఎలా ప్లాన్ చేయాలి?
సినిమా ఫీల్డ్ అన్నది చాలా జాగ్రత్తగా వెళ్ళాల్సిన ఇది. లేకపోతే రోహిత్ చాలా మంచి స్థానంలో ఉండాల్సిన హీరో అతను. సార్ ఎందుకంటే రోహిత్‌కి అద్భుతమైన డాన్సర్, అందగాడు, హైట్ హైట్ బ్రహ్మాండంగా ఉంటాడు అసలు మనిషి. ఖచ్చితంగా ఇప్పుడు కూడా మంచి హీరోగా ఉండవలసిన రోహిత్. అసలు ఎందుకంటే అడిగాను అదే టైం లైన్లో వచ్చిన ఉదయ్ కిరణ్ గారు కానీ తరుణ్ గారు కానీ వాళ్ళంతా కూడా ఆ సస్టైన్ టైంలో అయ్యారు. ఒక పీక్స్ చూశారనమాట. అవును. అప్పుడు కొత్త హీరోలు స్టార్స్ అయ్యే కాలం అదనమాట. అవును. సో అదే టైంలో వచ్చి అదే టైంలో హిట్లు పడి తర్వాత ఆయన ఆ స్టార్ స్టేటస్ని అందుకోకుండా అవును. ఆగిపోయారు. అందువల్ల ఈ ప్రశ్న అడిగాను. హ్మ్. అంటే ఒక్కోసారి కొన్ని విషయాలు కొన్ని కోఆపరేట్ చేస్తాయి. అయి దాన్నే మనం అదృష్టం అంటుంటాం. సార్ తరుణ్‌కి, ఉదయ్ కిరణ్‌కి అదృష్టం తోడయిందని ఏదో అనుకుని మనం సర్దుకోవడమే తప్ప, మన హార్డ్ వర్క్, మన తప్పిదాలు కూడా కొన్ని దోహదపడతాయి.